హాయ్ హలో నమస్తే నేను మీ శ్రీలతని వెల్కమ్ బ్యాక్ టు కళ్యాణ్శ్రీ. ఈరోజు మన వీడియో వచ్చేసి మంచి చాట్ రెసిపీని ఇంట్లో ఉండే వాటితోనే చాలా సింపుల్గా ఈజీగా ఎంతో టేస్టీగా పిల్లలు ఏదైనా స్నాక్స్ కావాలని 5 మినిట్స్లోనే ఈజీగా ఇలా చేసి పెట్టేయొచ్చండి. క్విక్ అండ్ ఈజీగా అలాగే హెల్దీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసే చాట్ అనగానే అందరికీ గుర్తొచ్చేది బండి మీద కదండి. అందుకే నేను ఇక్కడ న్యూస్ పేపర్లో పెట్టి చూపిస్తున్నాను. మీరైతే ఇంట్లోనే ఉండే బౌల్స్లో ఇలా చేసి పెట్టుకోవచ్చండి. ముందైతే మిక్సింగ్ బౌల్లోకి 1 కప్పు వరకు జల్లించుకున్న గోధుమ పిండిని, 1 స్పూన్ వరకు బొంబాయి రవ్వను, టేస్ట్కి సరిపడినంత సాల్ట్ను, చిటికెడంతా వామును కూడా వేసుకొని కొంచెం కొంచెంగా వాటర్ని వేసుకుంటూ చపాతి పిండి ముద్దలాగా కలుపుకోవాలండి. రవ్వ వేయడం వలన క్రిస్పీగా వస్తాయండి. ఇలా తగినంత నీళ్లు వేసుకొని పిండి ముద్దని ఈ విధంగా కలిపేసి మూత పెట్టేసి ఒక 5 మినిట్స్ పక్కన ఉంచేసేయాలండి. మీకు టైం లేనట్లయితే కొంచెం వాటర్ని ఎక్కువగా వేసుకొని మరొక 5 నిమిషాలు ఎక్కువగా కలుపుకోవాలండి. 10 మినిట్స్ తర్వాత మళ్ళీ మూత తీసేసి పిండి ముద్దను ఒక 5 మినిట్స్ బాగా మిక్స్ చేసుకున్న తర్వాత దీనిలో నుంచి 2 భాగాలుగా చేస్తున్నానండి. ఈ సైజులోకి చిన్న బాల్ సైజులోకి ఈ విధంగా ప్రిపేర్ చేసుకొని ఇప్పుడు పొడిపిండిని జల్లుకొని పెద్ద సైజు పూరిలాగా ప్రిపేర్ చేసుకోవాలండి. మరీ పలుచగా మరీ మందంగా కాకుండా మీడియంగా ఉండేలాగా ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఇది ఆయిల్లో వేస్తే పొంగకుండా ఉండడం కోసమని ఈ విధంగా ఫోర్క్తో గుచ్చేస్తున్నాను. ఆ తర్వాత వీటిని నైఫ్తో ఇక్కడ చూపించిన విధంగా కట్ చేసుకోవాలండి. ఈ విధంగా అన్ని కట్ చేసుకున్న తర్వాత వీటిని తీసి ఒక ప్లేట్లోకి వేసేస్తున్నానండి. ఇంకో పిండి ముద్దతో కూడా ఇదే విధంగా అన్నీ ప్రిపేర్ చేసుకున్న తర్వాత డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ని పెట్టేసి మీడియం టు లో ఫ్లేమ్లోనే వీటిని క్రిస్పీగా అయ్యేంత వరకు అటు ఇటు తిప్పుకుంటూ చక్కగా ఫ్రై చేసుకోవాలండి. చూడండి ఈ విధంగా ఇలా చూడండి కలర్ చేంజ్ అయ్యి క్రిస్పీగా తయారయ్యాయి కదా. ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లోకి వేసేసుకుందాం. మిగతా వాటిని కూడా ఇదే ప్రాసెస్లో ఫ్రై చేసుకున్న తర్వాత ఒక బౌల్లోకి వేసేసుకోవాలండి. క్రిస్పీగా అయ్యేంత వరకు చక్కగా ఫ్రై చేసుకోవాలండి. ఇక్కడ చూడండి ఇలా కరకరలాడుతూ రావాలన్నమాట. ఇప్పుడు వీటన్నిటిని కూడా ఇలా క్రష్ చేసుకోవాలండి. ఆ తర్వాత నేనైతే ముందుగానే ఇక్కడ ఒక చిన్న టమాటోని, ఒక పచ్చిమిర్చిని, ఒక ఉల్లిపాయని సన్న ముక్కలుగా కట్ చేసుకొని రెడీగా ఉంచేసుకున్నానండి. కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలను, కట్ చేసుకున్న టమాటోను, పచ్చిమిర్చిని కూడా వేసేసుకొని ఆ తర్వాత నిమ్మరసంని కూడా పిండుకోవాలండి. మీ దగ్గర చాట్ మసాలా ఉన్నట్లయితే వేసుకోండి, లేదంటే గరం మసాలా ఉంటుంది చూడండి, దాన్ని 1/2 స్పూన్ వరకు వేసుకున్నా సరిపోతుందండి. అలాగే చిటికెడంతా మిరియాల పొడిని కూడా వేసేసుకోవాలండి. ఇప్పుడు ఈ పూరి అంతటికి కూడా బాగా పట్టేలాగా కలుపుకుంటూ మిక్స్ చేసుకోవాలండి. ఆ తర్వాత సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీరను కూడా వేసేసుకుంటున్నాను. అలాగే ముందుగానే ఫ్రై చేసి పెట్టిన పల్లీలను కూడా వేసేసుకోవాలండి. ఇంకా మీ దగ్గర సేవ్ ఉన్నట్లయితే అది కూడా వేసేసుకోవచ్చండి. కొంచెం సాల్ట్ను వేస్తున్నానండి. ఇదంతా కూడా ఈ విధంగా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత నేను బండి మీద అని చెప్పేశాను కదండి, దానికోసమనే ఇలా పేపర్ని ఫోల్డ్ చేసుకొని దానిలోకి పెట్టేసి ఇచ్చేస్తున్నానండి. పేపర్లో వేసుకోవడం అంత మంచిది కాదు కదండి, నేను చూపించడం కోసం మాత్రమే ఇక్కడ ఇలా వేస్తున్నానండి. మీరైతే ఒక బౌల్లోకి వేసేసుకొని సర్వ్ అవుట్ చేసేసుకోవచ్చు. ఇంతేనండి. ఈ పూరీని కనుక ముందే ప్రిపేర్ చేసి పెట్టుకున్నట్లయితే పిల్లలు వచ్చేసరికి ఉల్లిపాయ, పచ్చిమిర్చి, టమాటోస్ని కట్ చేసి అప్పటికప్పుడు ఈ విధంగా చాట్ని ప్రిపేర్ చేసి ఇచ్చేసేయొచ్చండి. మరి హెల్దీగా అంటే గోధుమ పిండితోనే ఇంట్లో ఉండే వాటితోనే పిల్లలకి చాట్ని ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో చూశారు కదా. మరి మీకు కూడా నచ్చిందనే అనుకుంటున్నాను. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందనేది ఫీడ్బ్యాక్ని కామెంట్లో ఇచ్చేసేయండి. నచ్చినట్లయితే ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. లైక్ చేయడం అస్సలు మర్చిపోవద్దండి. మరిన్ని ఇలాంటి టేస్టీ రెసిపీస్ కొరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో.